మన శరీరానికి విసర్జన ప్రక్రియ చాలా ముఖ్యం. దాని గురించే ఈరోజు వివరంగా చూద్దాం. మన కణాలే విషపూరిత పదార్థాలను తయారుచేస్తాయి. మరి మనం ఎలా బతికి బయటపడుతున్నాం? దానికి సమాధానమే విసర్జన. కణాలు తయారుచేసిన రసాయన వ్యర్థాలను బయటకు పంపడమే ఇది. అయితే విసర్జన వేరు, మల విసర్జన వేరు. మల విసర్జనంటే జీర్ణం కాని ఆహారాన్ని బయటకు పంపడం మాత్రమే. ఈ శుభ్రపరిచే పని జరగకపోతే చాలా ప్రమాదం. విషాలు పేరుకుపోయి శరీర సమతుల్యత దెబ్బతింటుంది. అన్నింటికన్నా ప్రమాదకరమైనవి నత్రజని సంబంధిత వ్యర్థాలు. మన జీవక్రియలో ఇవి ప్రధానంగా ఏర్పడతాయి. వివిధ జంతువులు దీన్ని రకరకాలుగా డీల్ చేస్తాయి. విష తీవ్రతను, నీటి వాడకాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాయి. మనుషులైతే ఈ నత్రజని వ్యర్థాలను యూరియాగా ప్యాక్ చేస్తారు. దీనికి మధ్యస్థంగా నీరు అవసరం. ఈ మార్పిడి ఎక్కడ జరుగుతుందంటే మన కాలేయంలో. అదొక కెమికల్ ఫ్యాక్టరీ లాంటిదనమాట. కాలేయంలో తయారైన యూరియా రక్తం ద్వారా మన మూత్ర వ్యవస్థకు చేరుకుంటుంది. ఒక్కో మూత్రపిండంలో దాదాపు 10 లక్షల సూక్ష్మ ఫిల్టర్లుంటాయి. వీటినే నెఫ్రాన్లు అంటారు. రక్తాన్ని శుభ్రపరిచే అసలైన పని జరిగేది ఇక్కడే. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 3 ముఖ్యమైన దశల్లో పూర్తవుతుంది. ముందు ఫిల్టరేషన్, తర్వాత మంచి వాటిని వెనక్కి తీసుకోవడం, ఆపై మిగిలిన చెత్తను బయటకు పంపడం. మొదటి దశలో అధిక పీడనం వల్ల చెడ్డవే కాదు, మంచివి కూడా రక్తం నుండి బయటకు వస్తాయి. అయితే మన సిస్టమ్ చాలా తెలివైనది. తనకు కావలసిన గ్లూకోజ్, నీరు వంటి వాటిని తిరిగి పీల్చుకుంటుంది. మరి ఎంత తిరిగి తీసుకుంటుంది? నమ్మశక్యం కాని విధంగా ఏకంగా 99%. ఇక చివరి దశలో మిగిలిపోయిన విషాలను బయటకు నెట్టి రక్తం పీహెచ్ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే విసర్జన అనేది ఒక టీంవర్క్ అన్నమాట. కిడ్నీలు హీరోలైతే సపోర్టింగ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. ఊపిరితిత్తులు, చర్మం, కాలేయం ఇవన్నీ కూడా తమ వంతు పాత్ర పోషిస్తాయి. ఈ వ్యర్థాల నిర్వహణ జంతువులకే పరిమితం కాదు, మొక్కలు కూడా తెలివైన పద్ధతులను పాటిస్తాయి. మరి ఇంత ముఖ్యమైన ఈ వ్యవస్థ ఫెయిలైతే ఏమవుతుంది? అప్పుడు వచ్చేదే యురేమియా. మూత్రపిండాలు పనిచేయనప్పుడు ఆధునిక వైద్యశాస్త్రం ఒక మార్గాన్ని చూపింది. అదే హీమోడయాలసిస్. ఇందులో శరీరం బయట ఒక ఫిల్టర్ సహాయంతో రక్తాన్ని శుభ్రపరిచి తిరిగి శరీరంలోకి పంపుతారు. కృత్రిమ మూత్రపిండాల వంటివి మన జీవశాస్త్రాన్ని మనం ఎంతవరకు నియంత్రించగలమో ఆలోచింపజేస్తున్నాయి కదా.